సృష్టికార్యం సంపూర్ణమైన అనంతరం జగద్గురు శివుడు హిమశిఖరాల మధ్య వెలసిన పవిత్రమైన కైలాసంలో పార్వతీదేవితో కైలాసవాసిగా విరాజిల్లుతున్నాడు. ఒకరోజు పార్వతీదేవి మృదువుగా ప్రశ్నించింది, నాథా, నీ భక్తులు ఎన్నో వ్రతాలు, యాగాలు, అభిషేకాలు చేస్తున్నారు. అందులో నీకు అత్యంత ప్రీతికరమైనది ఏది? అప్పుడు భోళాశంకరుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, ఫాల్గుణమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రాత్రి, అమావాస్యకు ముందు రోజు వచ్చే ఆ పవిత్ర రాత్రే నాకు అత్యంత ప్రియమైనది. అదే మహాశివరాత్రి. ఆ రాత్రి భక్తులు ఉపవాసంతో, నియమనిష్ఠలతో, జాగరణతో నన్ను ఆరాధిస్తే నేను అత్యంత ప్రసన్నుడనవుతాను. అప్పుడు పార్వతీదేవి పూజా విధానాన్ని వివరించమని కోరగా పరమశివుడు ఇలా సెలవిచ్చాడు, ఆ రాత్రిని 4 యామాలుగా విభజించి ప్రతి 3 గంటల కాలంలో భక్తులు విభిన్న రూపాల్లో నన్ను ఆరాధించాలి. మొదటి యామంలో పవిత్రమైన పాలతో అభిషేకం చేయాలి. అది శుద్ధి, శాంతిని సూచిస్తుంది. రెండవ యామంలో పెరుగుతో అభిషేకం చేయాలి. అది సంపద, సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. మూడవ యామంలో నెయ్యితో అభిషేకం చేయాలి. అది ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. నాలుగవ యామంలో తేనెతో అభిషేకం చెయ్యాలి. అది మధురత్వం, ఐశ్వర్యం, అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ అభిషేకాల కంటే నాకు అత్యంత ప్రీతికరమైనది బిల్వదళ సమర్పణ. రత్నాలు, పుష్పాల కంటే ఒక పవిత్రమైన బిల్వపత్రం నాకు అమూల్యమైనది. ఆ రాత్రి అంతా జాగరణ చేసి ఓం నమః శివాయ మంత్రజపంతో నన్ను స్మరించాలి. మరుసటి ఉదయం ముందుగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానం చేసి విధిగా పూజా సమాప్తి చేసిన తరువాతే ఉపవాసాన్ని విరమించాలి. శివరాత్రి వ్రత మహిమకు సమానమైనది మరొకటి లేదు. ఈ అమూల్యమైన ఉపదేశం విన్న పార్వతీదేవి ఆనందభరితురాలై తన సఖులకు ఈ మహిమను తెలియజేసింది. అలా ఆ సందేశం లోకాలన్నిటికీ వ్యాపించి అప్పటినుండి భక్తులు మహాశివరాత్రిని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తూ పరమశివుని అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ శివరాత్రి మన అజ్ఞానాంధకారాన్ని తొలగించి అంతరంగంలో ఉన్న శివత్వాన్ని మేల్కొలిపే దివ్యమైన అవకాశం. హరహర మహాదేవ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.